మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులను వృధా చేసుకోవద్దని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన జన ఆరోగ్య సమితి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పిహెచ్సిలో 75,000 రూపాయలతో ప్లంబింగ్ పనులు, ఇన్వర్టర్, శానిటేషన్ వంటి పనులకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు హిమబిందు, సయ్యద్ ముదస్సిర్, హెచ్ఈఓ దయాకర్, సిబ్బంది చైతన్య, హరీష్ పాల్గొన్నారు. రామక్కపేట పిఎస్సికి సంబంధించి అలాగే తిమ్మాపూర్ పిఎస్సికి సంబంధించి ఈరోజు జన ఆరోగ్య సమితి కమిటీ మీటింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో మన రామక్కపేట మెడికల్ ఆఫీసర్ గారు, అలాగే తిమ్మాపూర్ మెడికల్ ఆఫీసర్ గారు, సిడిపో గారు, అలాగే సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ పిఎస్సీలకు సంబంధించి 75,000 రూపాయల మౌలిక వసతులకు సంబంధించి మన గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మీటింగ్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే తిమ్మాపూర్ పిఎస్సికి సంబంధించినటువంటి వసతులు ఏవైతే కావాలని వీళ్ళు అడిగారో దానికి సంబంధించినటువంటి తీర్మానం అనేది ఇక్కడ చేయడం జరిగింది. ఈ అందరి సమక్షంలో ఈ తీర్మానాలు అనేది చేయడం జరిగింది. ఎలాగైతే మన ముందు మాజీ మంత్రివర్యులు మన హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగైతే మన పిఎస్సీలు ఎంత డెవలప్మెంట్ అయ్యాయి, మన ప్రజలు కూడా అందరూ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటళ్ళలో కూడా ప్రైవేట్ హాస్పిటళ్ళ కంటే మించి కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఉన్నటువంటి వైద్య సదుపాయాలను అందుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అలాంటి వసతులు ఏర్పాటు చేయాలి, మంచి వైద్య సదుపాయాలను కూడా ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను. పిఎస్సి తిమ్మాపూర్ మరియు పిఎస్సి రామక్కపేట్ సంబంధించి జన ఆరోగ్య సమితి కమిటీ మీటింగ్ జరిపించుకోవడం జరిగింది. ఈ కమిటీకి ముఖ్య అతిథి గారు మన ఎంపీపీ మేడం గారు, పుష్పలత మేడం గారు అధ్యక్షతన ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాము. మరియు సిడిపిఓ గారు, సూపరింటెండెంట్ గారు వీళ్ళందరూ కూడా హాజరవ్వడం జరిగింది. వీళ్ళు మెంబర్స్గా ఉన్నారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మీటింగ్ని మన పిఎస్సికి కావాల్సిన సదుపాయాలను తీర్మానించబడి దాన్ని మనం ఖర్చుగా వినియోగించుకోవాల్సి ఉంటుంది మనకి బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు. సో మన మేడం గారు వీటన్నిటిని తీర్మానించారు. సో మేము ఆ బడ్జెట్ అమౌంట్ మాకు మార్చ్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. అవి ఖర్చు పెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.